ఈ రోజు మనకి 2023 10వ తారీఖు జనవరి సంబంధించి ఈ ఎస్ఎస్సిజిడి పేపర్లో షిఫ్ట్ 1 ఆ రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1లో ఆ పేపర్లోని ఆర్థమెటిక్ సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియో చూద్దాం నాన్న. సో ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అవుతున్నప్పుడు మీరు నోట్ చేయాలి, అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తున్నాయి, ఎలా ఉంది. ఎందుకంటే మన గూగుల్లోకి మనం చెప్పే మెథడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మిత్రమా. సో ఎనీవే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నాన్న. రైట్, a shopkeeper allows a discount of 40% on his article, still he got a 20% profit on the cost price. So what is the market price is 24,000, then what is the cost price? ఒక వస్తువుపై ముద్రించిన ధరనే మనము మార్కెట్ ప్రైస్ అంటాము. ఒక వస్తువు మీద ఎంఆర్పి ఉంటుంది, దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాము. అది ఎప్పుడు కూడా మనం కొన్న దానికంటే ఎక్కువగానే ఉంటుంది మిత్రమా. ఇప్పుడు ఒక పుస్తకం మీద 600 ఉంటుంది, నీకు షాప్ అవుతాడు డిస్కౌంట్ ఇస్తాడు, అయినా షాప్ అవడానికి లాభం వస్తుందంటే వాడు ఆ ప్రైస్ కంటే తక్కువకే కొని ఉంటాడు. సో ఇక్కడ 40% డిస్కౌంట్ ఇచ్చాడట, అయినా షాపు ఓనర్కి వస్తువుపై 20% లాభం వస్తుందంటే ఆ షాపు వర్తకుడు దాన్ని ఎంతో కొన్నాడు, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ మీద మనకు 60% డిస్కౌంట్ ఇచ్చామంటే, 40% డిస్కౌంట్ ఇచ్చామంటే మనము ఎంత అమ్మినట్టు అంటే మిత్రమా 60%కి అమ్మినట్టు, అంటే 24,000లో 60%కి అమ్మినట్టు. 40% డిస్కౌంట్ ఇచ్చాము అంటే మనకు ఎంత కమ్మినట్టున్నా 60%. అదే విధంగా ఈ సెల్లింగ్ ఇంత అమ్మినా కూడా మనకి 20% లాభం వస్తుంది, కాస్ట్ ప్రైస్ కావాలి. మరి 20% లాభం వస్తుందంటే 120% అన్నట్టు ఇది. సో దీని యొక్క వాల్యూ ఎంత 120%. సో మనకి సిపి కావాలి, కాస్ట్ ప్రైస్ అనేది 100% ఎంత, ఓకేనా. సో 40% డిస్కౌంట్ ఇచ్చామంటే 60%కి అమ్మినట్టు, ఇది మనకు 20% లాభం వస్తుంది కాబట్టి బై 120 × 100 వేసాను, కాస్ట్ ప్రైస్ వస్తుంది మిత్రమా. 61, 62, 100 క్యాన్సిల్, ఫైనల్గా 2 1200లో, అంటే ఇక్కడ చూస్తే మనకు 1200 అనేది రావడం జరిగింది. ఇక్కడ అడిగింది ఏంది, కాస్ట్ ప్రైస్. దట్ ఇస్ షాప్ కీపర్ పే అన్ ఆర్టికల్ హూజ్ మార్కెట్ ప్రైస్ ఇస్, అంటే మనకు ఇక్కడ కాస్ట్ ప్రైస్ రావడం జరిగింది నాన్న. ఎంత వచ్చిందంటే 1200 రావడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. ఏ మ్యాన్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ బై స్కూటర్ 24 kmph and return back with 16 kmph. What is the average speed in the total journey? సో ఇక్కడ షార్ట్ కట్లోనే అయిపోతుంది అనేది. మరి ఇక్కడ ఈ షార్ట్ కట్ ఎప్పుడు వాడాలి అనేది చూద్దాం. ఒక వ్యక్తి కొంత దూరాన్నట 64 kmph వేగంతో బయలుదేరాడు, అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు 16 kmph వేగంతో రావడం జరిగింది. పోయేటప్పుడు 64, రిటర్న్లో 16 kmph, అంటే 16 kmph వేగంతో రావడం జరిగింది. మరి ఒకే దూరాన్ని 2 వేర్వేరు స్పీడ్లతో పోయినప్పుడు నీకు యావరేజ్ స్పీడ్కి ఉన్నటువంటి షార్ట్ కట్ ఏంటంటే 2xy/x+y. ఇది x అనుకుందాం, ఇది షార్ట్ కట్ మాటికే. ఒకే దూరాన్ని 2 వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తున్నప్పుడు షార్ట్ కట్ మిత్రమా. మరి 2 × 64 × 16 మనకి ఈ 2 కూడితే 80 వస్తుంది. సో 16 1 16 5, అదేవిధంగా 128 అనేది రావడం జరుగుతుంది. సో 128ని నేను బై 5 చేస్తున్నాను మిత్రమా. బై 5 చేస్తే 5 2 10, 28, 5 25, సో 25.6 kmph అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ మిత్రమా. ఇక్కడ చూడండి, టైమ్ అండ్ వర్క్లో ఒక మంచి క్వశ్చన్ ఏంటనేది ఇక్కడ ఒకసారి చూద్దాము. 5 women can complete a work in 8 days. 8 children can complete same work in 10 days. So in how many days 2 women and 4 children together completed. ఇక్కడ
ఐదుగురికి 8 రోజులు పడుతుంది నాన్న. అంటే 5కి 8 రోజులు పడితే ఒక ఉమెన్కి వచ్చేసి 5 × 8 40 రోజులు పడుతుంది నాన్న. ఒక స్త్రీకి వచ్చేసి 40 రోజులు పడుతుంది. అప్పుడు 1 డే వర్క్ ఏమవుతుంది తెలుసా? 1 డే వర్క్ వచ్చేసి 1/40 అవుతుంది. అలాగే 8 మంది పిల్లలకు 10 రోజులు పడుతుందంటే ఒక పిల్లవాడికి ఒక బాయ్కి వచ్చేసి ఇంటూ చేస్తే 80 రోజులు పడుతుంది నాన్న. అండ్ 1 డే వర్క్ వచ్చేసి 1/80. మరి ఇక్కడ ఎంతమంది ఉమెన్స్? 2 ఉమెన్స్. ఎంతమంది చిల్డ్రన్స్? 4 చిల్డ్రన్స్ కలిసి ఎన్ని రోజులు పడుతుంది? 2 men and 4 children is equal to how many days? So 2 into ఒక లేడీ యొక్క 1 డే వరకు 1/40, 8 into 4 చిల్డ్రన్స్ కదా, 4 into 1/80. సో ఒకసారి చూస్తే మిత్రమా 2 1 2 20లా. సో ఫైనల్గా మనకు 1/20 ప్లస్ 1/20. సో మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ 2/20 అవుతుంది. సిమిలర్ 1 డే వర్క్ ఈజ్ 1/10. సో ఇక్కడ 1 డే వర్క్ వచ్చేసింది 1/10. అంటే 1 డే వర్క్ 1/10 అయితే టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ 10 days. రివర్స్ తీసుకుంటే సరిపోతుంది మిత్రమా 10 days. మరి ఇక్కడ 10 days అనేది ఎక్కడుందో చూస్తే ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం మిత్రమా. ఇక్కడ చూడండి, diameter of a right circular cylinder is 14 centimeters. సిలిండర్ అంటే ఇదే కదా. మరి దీని యొక్క డయామీటర్ ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా రేడియస్ ఎంత అవుతుందంటే 7 centimeters. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు d/2, సగమే కదా. సో మనకు 7 centimeters అవుతుంది. ది సమ్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. మరి ఇక్కడ నాకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి నాన్న, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఏంటంటే ఫార్ములా 2πRh. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే నాన్న 2πRh ప్లస్ 2πr². ఇక్కడ నాకు 2πrని కామన్ తీస్తాము. 2πని కామన్ తీస్తే r+h. ఓకే, నో నీడ్. సో ఎనీవే చూద్దాం నాన్న. సో మరి ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. మరి ఇక్కడ 2πrలో నేను ఫస్ట్ 2 × 22/7 r వాల్యూ 7 నాన్న. h వాల్యూ ఇచ్చాడా మనకు? హైట్ ఇచ్చాడా? ఇచ్చాడు కదా, 14 అని ఇచ్చాడు. హైట్ 14. ఓకే, మనకు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే హైట్ వచ్చేసి రైట్ సర్క్యులర్. ఓకే, డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ హైట్ 2 centimeters. హైట్ 2 కదా, రైట్. 7 7. సో 88 అనేది రావడం జరిగింది. అంటే ఇది కూడా మనకు 88 ఉంటుంది నాన్న. ఇది కూడా 88 ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి 2πr² అనేది ఇక్కడ పై టాప్ది ఏరియా ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కలిపితే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. చూద్దాం. ఇక్కడ 2 × 22/7 r², 7 × 7, 7 7 క్యాన్సిల్ నాన్న. సో నాకు 44 × 7, 7 4 28, 7 4 28, సో 300. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని కలపండి. ఈ 3 వాల్యూస్ని కలపండి. సో 88, 308. సో నాకు ఆన్సర్ వచ్చేసి ఇది. సార్ ఎలా చెప్పారు సార్, మీరు ఏం యాడ్ చేయలేదు కదంటే 8 8 8 24 అనేది ఇక్కడే ఉంది చూడండి. సో ఇప్పుడు నేను చేస్తున్నాను. సో 8 16 17 18 484. సో ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం మిత్రమా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ మనకు ఇది లేదండి. సో √21. ఫైండ్ ద 4th ప్రపోర్షన్ టు √6, √8, √21. 4వ అనుపాతము. దీన్ని చతుర్థి అనుపాతం అంటాం నాన్న. దీన్ని ఏ అనుకోండి, బి అనుకోండి, సి. డి ఈజ్ ఈక్వల్ టు BC/A. సో బి వాల్యూ √8 నాన్న, అండ్ సి వాల్యూ √21 అండ్ √6. సో ఒకసారి చూస్తే √3లా, √7లా, లేదంటే మనకు 3 ఏళ్ళ మనకి √2 జా,
√4 జా. సో మనకు √4 × 7 వస్తుంది. ఆల్రెడీ √4 వాల్యూ ఎంత అంటే నాన్న, సో √4 వాల్యూ ఎంత అంటే 2. √4 వాల్యూ ఎంత 2. √4 వాల్యూ మనకు 2. సో 2√7 అనేది ఎక్కడ ఉందో చూడండి. సో ఇక్కడ ఫస్ట్ 3 టేబుల్లో 3 × 2 జా 3 7 జా రూట్స్ అలాగే ఉంచేసాను. సో √2 జా √4 జా √4 వాల్యూ 2 నాన్న. సో 2√7 ఎక్కడ ఉందంటే బిలో ఉండడం జరిగింది. బి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం మిత్రమా. ఇక్కడ చూడండి, టైమ్ అండ్ వర్క్ లో క్వశ్చన్ ఏంటి? ఏ కెన్ పెయింట్ a painting in 12 days, B can paint 8 days, C can paint 10 days. Find the approximately number of days which the painting can be painted by A if is accompanied by both B and C together, and accompanied by both B and C together on alternative days. So accompanies B and C alternative days, and A starts painting on the first day. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్లలో మనకట బీసీలు రావడం జరుగుతుంది. ఓకేనా? ఆల్టర్నేటివ్ డేస్లలో మనకు బి కామా సీలు అయితే రావడం జరుగుతుంది. ఓకే, చూద్దాం నాన్న. సో ఒకసారి చూద్దాము. సో మనకు 2 డేస్లలో ఎంత వర్క్ అవుతుంది అనేది చూద్దాం. అయితే ఇక్కడ ప్రత్యామ్నాయ రోజులలో బి మరియు సిలు రెండు కలిసి ఉంటే ఏ మొదటి. ఓకే, ఫస్ట్ వీటి యొక్క ఎల్సిఎం చూద్దాం నాన్న. ఏ వచ్చేసి మనకు 12 డేస్ పడుతుంది, బి వచ్చేసి 8 డేస్ పడుతుంది. అంటే ఇక్కడ చేద్దాంలేండి. ఏకి 12 డేస్, బికి ఎన్ని రోజులు 8 డేస్, సికి 10 డేస్. ఎల్సిఎం సింపుల్ చెప్పాలంటే 120 నాన్న. ఎఫిషియన్సీ 10 అవుతుంది, ఎఫిషియన్సీ 15 అవుతుంది. ఎఫిషియన్సీ నాన్న ఇక్కడ ఎంత అవుతుంది తెలుసా? 12 అవుతుంది. అయితే ఇక్కడ నాకు 120 ఆర్టికల్స్ కావాలి. ఎన్ని ఆర్టికల్స్ కావాలి? 120 ఆర్టికల్స్ కావాలి మిత్రమా. ఫస్ట్ రోజు ఏ ఎలోన్ గా చేస్తాడు. ఫస్ట్ రోజు ఏ అనేవాడు ఎలోన్ గా చేస్తాడు. సో ఏ ఎలోన్ గా చేసినప్పుడు సో ఎన్ని పడుతుందంటే మనకి ఎన్ని పడుతున్నాయంటే నాన్న మనకి ఇక్కడ ఓకే ఆల్టర్నేటివ్ డేస్ కదా. ఓకే, ఫస్ట్ డే మనకు ఏ అనేవాడు 10 చేస్తాడు మిత్రమా. అదే విధంగా సెకండ్ రోజు అందరూ చేస్తారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి మనకి ఇక్కడ ఎన్ని చేస్తారంటే నాన్న సో 10 15 12 అంటే 10 15 12 అంటే 37. అంటే 37 ఆర్టికల్స్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఏ చేస్తాడు, సో మళ్ళీ 10 అవుతాయి. సో నెక్స్ట్ డే ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తాడు 37. నెక్స్ట్ డే ఏ చేస్తాడు 10. వీడికి ఎన్ని డేస్ కంప్లీట్ అయింది చూడండి ఒకసారి. మీరు ఒకసారి కంప్లీట్గా చూడండి. అంటే వీడికి 5 డేస్ అయిపోయింది మిత్రమా. వీడికి 5 డేస్ అయిపోయింది. అంటే ఫస్ట్ రోజు వచ్చేసి ఏ ఒక్కడే చేశాడు, రెండవ రోజు ఏ ప్లస్ బి. అంటే 2 డేస్లలో నీకు ఎంత అవుతున్నాయి తెలుసా? 47. అంటే మనకు 2 డేస్లలో నీకు 47. ఇక్కడ 2 డేస్లలో 47. అంటే నీకు మ్యాక్సిమం అక్కడ అయిపోయింది నాన్న. 47 47 94 ప్లస్ 10 104. అంటే నీకు 5 రోజులలో మొత్తంగా కలిపి 104 అయిపోయినాయి. ఇక్కడ నుంచి మొత్తం కలిపి ఇవన్నీ కూడితే మనకి 104. సో 104 ఆర్టికల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 3rd డే ఏ వచ్చాడు, 4th డే వీడు వచ్చాడు, 5th డే వీడు వచ్చాడు, 6th డే మనకి 120 యూనిట్లకు గాను 104 యూనిట్లు అయిపోయినాయి. సో నెక్స్ట్ 6వ రోజు ఎవరు వస్తారంటే మనకి ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయంటే నాన్న 120లో 104 పోతే 16 ఉన్నాయి. మరి ఆ రోజు ఎవరు వస్తారు? ఏబిసిలు ముగ్గురు వస్తారు. సో ఎన్ని చేస్తారంటే by 37 చేస్తారు. అంటే మనకి ఇది సంథింగ్ ఎంత వస్తుందంటే 16ని 37తో డివైడ్ చేస్తే 0.5లో అయితే పోదు. 4 1 part అంటే 120 + 148 సంథింగ్ 0.4 సంథింగ్ వస్తుంది.
అంటే ఫుల్ డే పనిచేయరు, ఫుల్ డే పనిచేయాలన్న, ఫుల్ డే ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయరు. ఓకేనా, 0.4. ఎందుకంటే మనకు 37 ఉంది, మనకు 0 తీసుకుంటే అంటే 0.4 సంథింగ్. ఓకేనా, అంటే 6th డే ఫుల్ డే చేయరమ్మా, ఆల్రెడీ 5.4 డేస్, అంటే 5 ప్లస్ ఇక్కడ 0.4 ఉంది, 5.4 డేస్ పడుతుంది. బి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా. బి ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. బి మనకు కావాల్సినటువంటి ఆన్సర్. The population of a bears in a city has been growing 3% every year. Present population is 21,218. Then what is the population 2 years ago? ఒక పట్టణంలో లేదంటే నగరంలో ఎలుగుబంట్ల సంఖ్య ప్రతి సంవత్సరం 3% పెరుగుతుంది. ప్రస్తుతం ఎలుగుబంట్ల సంఖ్య 21,218. 2 సంవత్సరాల కిందట ఎలుగుబంట్ల సంఖ్య ఎంత? సో 2 సంవత్సరాల కిందట తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ప్రతి సంవత్సరం 3% పెరుగుతుంది కాబట్టి 103/100. సో ప్రజెంట్ 21,218. సో జాగ్రత్తగా చేయాలి మిత్రమా. సో మనకు 206. సో 206, 6 పక్కన 1 తీసుకుంటే పోదు, 0 పెడుతున్నాం. సో 618 అంటే 6ల. అదేవిధంగా 103 2 జా కూడా 206, 2 పక్కన 4 జీరోలు వస్తాయి, 1 2 3 4. అంటే 2 సంవత్సరాల కిందట ఎలుగుబంట్ల సంఖ్య ఎంత అంటమ్మా? 20,000. సో నీకు డిలో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఉంది మిత్రమా. ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి. ఇక్కడ చూడండి అమ్మా, ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 95,000, ఎక్స్పెండిచర్ 75,000 అండ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ 18%, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ 12%. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ సేవింగ్? ఓకే, సో ఇక్కడ ఐ అంటే ఇన్కమ్, ఈ అంటే ఎక్స్పెండిచర్. ఇన్కమ్ 95,000 నానా అండ్ ఎక్స్పెండిచర్ 75,000. ఆల్రెడీ సేవింగ్ ఎంత ఉంటుంది అంటే 20,000 ఉంటుంది. సో ఇన్కమ్ లో ఎక్స్పెండిచర్, ఆదాయంలో నుంచి 75,000 పోతే 89, సేవింగ్ 20,000. సో ఇప్పుడు ఇన్కమ్ అనేది నీకు 18% పెరిగిందండి. అంటే 95,000లో నీకు 18%, అంటే 18% చూద్దాం మిత్రమా. 18%, సో 95. ఓకేనా, 95 ఇంటూ 18 అంటే 8 5 40, 8 9 72, 72 ప్లస్ 4 76. సో అదేవిధంగా నీకు 95. సో మనకట ఇక్కడ మనకు చూసినట్లయితే 95 ఇంటూ, ఓకే చూద్దాం, 0 6 5 6 5 11 17. అంటే నీకు 17,100 అనేది నీకు పెరగడం జరిగింది. ఓకేనా, 17,100. అంటే దీనికి 95,000కు ఇన్కమ్ పెరిగింది కదా, ఎంత పెరిగింది? 17,100. సో 0 0 1 9 3 12 9 10 11. అంటే నీకు 1,12,100 అయింది ఇన్కమ్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ కూడా 12% పెరిగిందండి. 75,000లో నీకు 12% అంటే ఫస్ట్, సో 75,000 1 10 100 1000 10. 75,000 10% అంటే నాన్న 7,500. అదేవిధంగా నీకు 750 750 1,500. సో 0 0 9,000 అంటే 9 కలిపితే దీనికి ఎంత అవుతుంది అంటే నాన్న 84,000 అవుతుంది. 9,000 కలిపేశాను ఎందుకంటే ఖర్చు కూడా పెరిగిందండి 9,000. సో ఇది నీకు ఎంత పెరిగింది? 17,100 ఇన్కమ్ పెరిగింది, ఖర్చు కూడా నీకు 9,000 పెరిగింది. ఇప్పుడు ఇక్కడ 12 ప్లస్ 16 అంటే నీకు ఇక్కడ 28,000. సో ఇక్కడ నీకు ఎంత అవుతుంది? 12 ఉంది నాన్న, అక్కడ 16, 28, 12 16 కదా, 28,000. ఇక్కడ ఒక 12,100, అక్కడ 16,000 అంటే 28,100.
మీకు సేవింగ్ అనేది ప్రస్తుత సేవింగ్ అనేది అంటే సేవింగ్ అయితే పెరిగింది 20,000 నుంచి ఎంత పెరిగింది 28,100 అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ నాన్న ఎంత పెరిగింది నాన్న అక్కడ చూడు సేవింగ్ అనేది 8,100 పెరిగింది సో ఇనిషియల్గా ఎంత ఉంది 20,000 ఉంది ఇనిషియల్గా ఎంత ఉంది అంటే నాన్న 20,000 0,0,0,0,0 పోతే నాకు 40.5% సేవింగ్ పెరిగింది మరి 40.5% సేవింగ్ అనేది డిలో ఉంది డి అనేది కావాల్సినటువంటి సరైన సమాధానం మిత్రమా సో ప్రస్తుతం మొన్న జరిగిన 2024తో ఇవి కొంచెం డిఫికల్టీ అని చెప్పుకోవచ్చు మోహన్ సెల్లింగ్ ఏ టేబుల్ 2,832 ఈజ్ ప్రాఫిట్ ఈజ్ 18% వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఇలా కొన్ని సింపుల్గా ఉంటాయి మరి 18% ప్రాఫిట్ కంపెనీ అంటే 18% ఈక్వల్ టు 2832 దెన్ 100% ఎంత 2,832 ఇంటూ 100/118 సో ఒకసారి చూద్దాం మిత్రమా ఎందులో పోతుంది అనేది సో 2 5ల 59ల 1 జా 4 జా 1 జా 6 ఓకేనా తర్వాత మనకి 59 అనేది చూస్తే మనకు మ్యాక్సిమం 2 టేబుల్లోనే తీసుకుందాం సో 2 జా మనకి ఎంత పోతుందన్న 118 పోతుంది 118 పోతే అక్కడ 21 ప్లస్ 2 23 236 4 ఓకే అంటే ఫైనల్గా మనకు 2400 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది సో డి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం అండి